వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామం దగ్గర ఉన్నాము. ఇది పైడిగుమ్మల్ విలేజ్. సో ఇక్కడ ఎంతోమంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవన ఉపాధిని పొందుతూ వాళ్ళు ఇక్కడ జీవనం ఎలా సాగిస్తుంటారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి దాదాపుగా 1 year అయింది అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు ఇస్తున్న హామీలన్నీ నెరవేర్చిందా, 6 గ్యారంటీలు అమలు అయినాయా లేదా అని చెప్పేసి అనే అంశాలపైన ఈరోజు రైతులతో చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రచ్చబండ అంటే ఇక్కడ యువకులు కనిపిస్తున్నారు, ఇక్కడ రైతులు కూడా కనిపిస్తున్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తేనే. అన్న ఏం పేరే మీ పేరు? అశోక్. సో ఏందే మరి మీరు ఎట్లా ఉంది 1 year పాలన? ఏడాది అయింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఉన్నదేమో మాకు రైతు బంద్ చేసింటే ఇంకా న్యాయం అవుతుంది, అది వేయలేదు ఇంకేం. అవునా? అంటే రైతు బంధును రైతులు అడుగుతలేరట కదా, ఓన్లీ బోనస్ పైసలే కావాలని అంటున్నారట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు, వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి. అది మొదలు కేసీఆర్ వేసినట్లు వీళ్ళు వేస్తాం మేమేనికి అంటుంటాం. వీళ్ళు వేస్తామని ఇది వరకు లేవు. 2 పంటలు అవి దెంగిటిని రబ్బీ పునాస 2 ఎక్కుపాయి. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అన్నీ గారే కథలు ఉన్నాయి. మరి మినిమం వాళ్ళు అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు అన్న అమలు అయినాయా? ఒక్క హామీ లేదు. ఖాళీ గ్యాస్ మళ్ళీ 1000 రూపాయలు అయిన దాకా వెనక్కి వచ్చారు. మళ్ళీ ఎటకెళ్ళి ఎప్పుడు వేస్తారు ఎక్కడ? మరి రుణమాఫీ అన్న అయిందా? రుణమాఫీ కొందరికి అయినాయి, ఇంకా కొన్ని కాలేవు. తోడ ఉన్నోళ్ళకి అయినాయి. 1,50,000 కాడికి వేసాడు. 2 లక్షల వాళ్ళకి ఇంకా కానిలేవు. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు రుణమాఫీ కానోళ్ళు. ఓకే, ఏం పేరు నీ పేరు? అశోక్. ఓకే అన్న ఏం పేరు మీ పేరు? నా పేరు నరసింహుడు. ఏందన్న ఎన్ని ఎకరాల భూమి ఉంది? నా దగ్గర 2 ఎకరాలు ఉన్నది. ఏం పంట వేసిన వల్ల? మక్క పత్తి వేసిన. పంటలు సరిగా వండకొచ్చినాయి. వర్షాకాలం కానీ ఖరాబ్ అయినాయి. రైతు బంధువులు రాలేదు. మళ్ళా పంటలు రాసుకపోయినాయి కూడా వేయలేడు. ఇవి ఇస్తాం అవి ఇస్తాం వేయలేరు. 6 గ్యారెంటీలు అని చెప్పాడు. 6 గ్యారెంటీలు ఏమి లేదు. రైతు బంధువు మళ్ళీ అది ఏమి వేయలేడు. గ్యాసులు లేకపోయా ఏంది ఇది ఆడపిల్లలకు బస్సులు ఫ్రీ చేసిండు. మొగళ్ళు అంతా కొట్టుకొస్తున్నారు బస్సులు పోయి. ఈడకెళ్ళి పట్టణం పోవాలంటే మొగళ్ళు పసిలేయాలి, లేచి లాడలు వచ్చి సీట్ల మీదకి వెళ్ళి లేపూసి. అంటే ఈ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు. అంటే అందరికీ రైతులకు రుణమాఫీ చేసినాము, రైతు బంధు పైసలు కూడా ఇప్పుడు త్వరలో వేస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. దాన్ని ఎట్లా చూడవచ్చు మరి? ఎట్లా చేయాలంటే వాళ్ళు ఏకొచ్చారు కదా, రైతులు ఏమన్నా కానీ పట్టించుకోనికి వచ్చారు. ఏం పట్టించుకోనికి వచ్చారు రైతులు? ఎవరు పట్టించుకోనికి వచ్చారు? అందరు రైతులు చాలా కష్టాలు ఉన్నారు. రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మరి ఏమంటే తెలియదు కదా. అంటే ఇంకా పంచాయతీ ఎలక్షన్లు జరగవలసి ఉంది కదా, ఇప్పటికీ దాదాపుగా ఏడాది అయింది అయిపోయింది. సర్పంచులు లేక ఏంది మరి పరిస్థితి? ఇప్పుడు ఊళ్ళో మంచి చెడ్డలు ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడకొచ్చారు? ఇప్పుడు 6 నెలల బోరింగ్ ఖరాబ్ అయ్యి సాగజీనికే రాకొచ్చారు. బోర్ సాగజీనికే రా అంటే సెక్రటరీ అంటున్నాడు మాకు బడ్జెట్ లేదు మేము చేస్తాం, మాకు బడ్జెట్ ఎక్కడ 4 నెలల జీతాలు రాకొచ్చినాయి, మేము చేయలేమా సెక్రటరీ అంటుండ. సర్పంచ్ అయితే లేడు పదవి మీద, సీఎంసీ లేడు, ఎవరు లేరు. ఎవరికి అడగాలి? ఎవరు రాకొచ్చారు? ఊరు కష్టం వస్తుంటాయి పల్లెల్లో. మరి ఆయనకైతే ముఖ్యమంత్రికి సీట్ వచ్చి సంవత్సరం అయింది కానీ దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు చేస్తారు? మనం ఆడదాకా అడగనికెళ్ళే మనం యోనికెళ్ళకి. ఇప్పుడు రైతులంతా పండగ చేసుకుంటున్నారు, రైతులందరూ సవ్యంగా బాగానే ఉన్నారు, పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారే. ఏమి ఏం ధరలు లేవు, ఏమి లేవు. గిట్టుబాటు ధరలు ఏమున్నాయి? అన్ని అట్లేగా ఏం గిట్టుబాటు ధరలు లేవు. ఏమన్నా పెన్షన్ల విషయానికి వస్తే మరి పెన్షన్ ఏమంటున్నారు పెద్దవాళ్ళు? నీకేమన్నా పెన్షన్ వస్తుందా? నాకు రాదు. మరి ఏమంటున్నారు? పెన్షన్ కరెక్ట్ అన్న సకాలంలో తెలుసా? మాకు రాదు. మరి ఎట్లుంది ఈ ఏడాది పాలనలో? అంతా రైతుల మోసం దేనికన్నది, అంతా రైతుల మోసం దేనికన్నా. అంటే రైతులను మోసం చేసిండు, మరి మిగతా వాళ్ళను మేలు చేసిండా? ఎవరికి మేలు చేయలేడు. రైతుల మోసం వేసి అందరికి మోసం వేసిండు. మరి ఊర్లలో మాట ఇచ్చి మాట తప్పితే ఇక దాన్ని ఏం చేస్తాం? మాట ఇచ్చి మాట తప్పితే మాట ఇచ్చినారు, అన్ని చేసారు, గెలిచిరు. ఇప్పుడు 10 మీద ఉన్నారు, ఎవరేం చేయకొచ్చారు? ఏమంటారు అన్న మాట ఇచ్చి మాట తప్పి? ఎవరేమో అడగనీకేమనం చెప్పనీకి లేదు. మళ్ళీ వచ్చిన ఎలక్షన్ వచ్చినప్పుడు అడిగినప్పుడు ఏమని చెప్తారు. ఓకే రైట్. ఏం పేరే? ఏం పేరు నీ పేరు? నా పేరు అమృత. ఎన్ని ఎకరాల భూమి ఉంది? 3 ఎకరాలు. ఏం పంట వేసినావు? చెరుకు తోట ఉన్నది, ఆలుగడ్డ ఉన్నది, అల్లం ఉన్నది. ఓకే. సో మరి రైతు బంధు పైసలు పడ్డాయా?
మస్తు పడ్డాయి, పెట్టనికే తావులేదు. అంతేనా? ఏలే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పైసలా? ఇచ్చిండు, పెట్టిలో పట్టకొచ్చింది, బీరువాలో పట్టకొచ్చింది. మరి ఏం చేస్తాం? రుణమాఫీ అన్న అయిందా లేదా? మొత్తం అయిపోయింది, పెట్టెళ్ళే పట్టకొచ్చినాయి అంటున్నావు కదా. అబ్బా బీరువాలో పట్టకొచ్చినాయి పైసలు, పంచుతామంటే వాళ్ళకి వచ్చింది. ఇంతమంది కనిపిస్తున్నారు రైతులు మీ ఊళ్ళో, వాళ్ళందరికి మనుషు అంతగానం ఉంటే అతను ఇచ్చినవి కావాలి, నా ఇచ్చిన తీసుకుంటారు వాళ్ళు. ఇంటి ముంగట దూడ ఉంటే దూడ రాసుకోండి, అవి ఉంటే అవి రాసుకోండి. సర్వే చేసి రాయే చేసిండ్రు. ఏమేమి రాసుకపోయారు? సర్వే అన్ని రాసుకపోయినారు, ఇల్లు కాడికి వెళ్ళి భూమి కాడికి వెళ్ళి అన్ని రాసుకపోయినారు. వాడు ఏం చేస్తాడో, బొందలు కప్పుతాడో, గడ్డ మీద ఎక్కిస్తాడు. ఇప్పటికి ఎట్లుంది మరి? ఏడాది నుంచి గడ్డ మీద ఎక్కినట్లున్నదా, గుంతలు దిగినట్లు? మేము కొననీక పోతే పీరం అవుతున్నది, అమ్మనీక పోతే అగ్గువవుతున్నది. చేసిండు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాడు, అలాంటిది ఏం ఉండదు, ఏమి లేదు. నేను చెప్తున్నా ఒక్కటే, ఏమంటున్నావా చెప్పు. బీరువాలో పట్టకొచ్చినాయి పైసలు, అతను చేసిన పైసలు మందికి ఇస్తామంటే చేతులు రాకొచ్చినాయి. మరి అదే అట్లుంది అయితే పాలన. అట్లా ఇంద్రమ్మ రాజ్యంలో రైతులకు కష్టాలే ఉండయి. ఇక ఆయనకే తెలవాలి, ఇక ఆయనకు తెలవాలి. వేస్తున్నా ఇక వేస్తున్నా ఇక వేస్తున్నా, ఎప్పుడు వస్తాం ఇక ఏడు మనం తీసుకొని మేము బతుకోం. అరే ముందు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి మరి, వండుకోకొని ఎలక్షన్ ఉన్నప్పుడు నువ్వే కాలు మొక్కుతావు, నాకు 10 రూపాయలు వేస్తే ఎక్కడన్నా ఓటేస్తాం, వానికన్నా వేస్తాం, వీనికన్నా వేస్తాం. ఓకే రైట్.